వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ సినీ నటులైనా సరే వదిలిపెట్టం హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ హెచ్చరిక. దమ్ముంటే పట్టుకొర ఇన్విజిలేటర్ ఎగ్జామ్ సెంటర్ గోడకు పుష్ప డైలాగ్ చూసి షాక్. రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తా అంటూ అసెంబ్లీలో ఛాలెంజ్. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఇంట విషాదం, మాజీ సీఎం జగన్ సంతాపం. బెట్టింగ్ యాప్స్ను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ స్పష్టం చేశారు. సినీ నటులు, టీవీ యాంకర్లు ఇలాంటి యాప్స్ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే వారిపై విచారణ జరుపుతున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే 11 మంది బెట్టింగ్ యాప్స్ను ప్రోత్సహించిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వెల్లడించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ ఎవరు ఏ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేశారనే విషయంపై లోతుగా ఆరా తీస్తున్నాం. సినీ నటులు, యాంకర్లు ఇలాంటి ప్రచారాల్లో పాల్గొనడం వల్ల బెట్టింగ్ ఆడిన వారి వివరాలను కూడా సేకరిస్తూ ఉన్నాం. ఈ కార్యకలాపాల్లో భాగమైన వారందరినీ విచారణకు పిలిచి అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. రాష్ట్రంలో 10th పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం వద్ద రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. శ్రీకాకుళం టెక్కలిలోని ఓ ఎగ్జామ్ సెంటర్ గోడపై దమ్ముంటే పట్టుకొర ఇన్విజిలేటరు, పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్ అనే రాతలు కనిపించాయి. ఇది నేటి యువత తీరు అంటూ ఫోటో ఓ నెటిజన్ షేర్ చేశారు. పనికిమాలిన సినిమాలను చూస్తే పిల్లలు ఇలానే తయారవుతారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని, ఇలాంటివి జోక్గా తీసుకోవడం కాదని, సమాజంలో కొన్ని లిమిట్స్ దాటితే అందరికీ ఇబ్బంది అవుతుందని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీలో రోజురోజుకు రైతు రుణమాఫీ అంశం హీట్ ఎక్కుతోంది. ఓ పక్క రేవంత్ రెడ్డి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం అంటూ చెప్పడం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉన్న సందర్భంలో పొన్నం తులం బంగారం పథకం కుదరదు అని చెప్పకనే చెప్పారు. దీనితో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్పై హామీల దండయాత్ర చేస్తున్నారు. ఇదే సందర్భంలో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్కి సవాల్ విసిరారు. నా హుజూరాబాద్ నియోజకవర్గంలో 107 గ్రామాల్లో ఒక్క గ్రామంలో అయినా 100% రుణమాఫీ జరిగితే నేను రాజీనామా చేస్తా అంటూ అసెంబ్లీలో ఛాలెంజ్ చేశారు. మాట్లాడుతూ మొన్న డిప్యూటీ సీఎం గారు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇంత రుణమాఫీ చేస్తామన్నారు కదా అధ్యక్ష. నేను ఇంత చేసినామని చెప్పిండ్రు. నేనేమంటారు అధ్యక్ష, పదే ముఖ్యమంత్రి గారు నన్ను ఎక్స్పెల్ చేస్తా అంటారు, తప్పు చేస్తే సస్పెండ్ చేస్తా అని అంటారు కదా అధ్యక్ష. నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా అధ్యక్ష. 107 గ్రామ పంచాయతీలలో ఏ ఒక్క గ్రామ పంచాయతీలైనా హుజూరాబాద్ నియోజకవర్గం 100% రుణమాఫీ అయితే నేను రాజీనామా చేసి నేనే వెళ్ళిపోతా అధ్యక్ష. ఇది గ్యారంటీగా చెప్తా ఉన్నా. వైవి సుబ్బారెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్కు దగ్గర బంధుత్వం ఉంది. జగన్కు వైవి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతారు. అలాగే వైవికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బావమరిది అవుతారు. వైవి సుబ్బారెడ్డి తల్లికి గతంలో ఆరోగ్యం బాగాలేని సమయంలో వైఎస్ జగన్ తల్లి విజయమ్మ వెళ్లి స్వయంగా పరామర్శించిన సంగతి తెలిసిందే. వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ దగ్గర బంధువు కావడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ప్రకాశం జిల్లాకు వెళ్లి ఆమెకు నివాళులు అర్పించారు. అలాగే వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు ఎర్రం పిచ్చమ్మకు నివాళులు అర్పించేందుకు ప్రకాశం జిల్లాకు వచ్చారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.